ఆయన వచ్చింది సిలాన్ పెంటకోస్ట్ నుంచి వచ్చారు. యేసన్న గారు సిలాన్ పెంటకోస్ట్ నుంచి వస్తే సిలాన్ పెంటకోస్ట్లో చెప్పిందంతా ప్రీ ట్రిబ్యులేషన్ రాప్చర్ థియరీ. శ్రమల కాలం అనేది మనకు ఉండదు, శ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తబడుతుందని చెప్పిన సంఘంలో వారు ముందు మద్రాసులో ఉండేవారు. హెడ్ క్వార్టర్స్ అప్పుడు సిలాన్ పెంటకోస్టల్, తర్వాత టీపీఎం అయింది, ది పెంటకోస్టల్ అయింది. అక్కడ ఉండి ఆ బోధ నేర్చుకుని వచ్చారు కనుక వారు రెండవ రాకడ విషయంలో నాతో ఏకీభవించలేదు. ఎవరో చెప్పుంటారు, ఏమండి యేసన్న గారు మీరు శ్రమల కాలానికి ముందే ప్రభు వస్తారని చెబుతున్నారు, రంజిత్ తోఫీర్ గారు ఈ విషయంలో మీతో విభేదిస్తున్నారు కదా అంటే, మరి ఆయన నాకంటే వయసులో కూడా పెద్దవాడు, ఆయన ఈగో దెబ్బతిని ఉంటుంది. ఒక ఆయన నా పుస్తకం కాల్చాడు అని అంటే, లేదండి మీరు ఆయన మీద కోపం పెట్టుకోకండి, తర్వాత ఆయన తన తప్పు గ్రహించాడు అని చెప్పాను. అవునా, ఈ విషయం మాకు తెలియదండి. ఎప్పుడు గ్రహించాడంటే పైకి పోయిన తర్వాత. ఆయన ఆయుష్ తీరి పైకి వెళ్ళాడు, మరి అక్కడికి పోయిన తర్వాత తెలియదు ఆ యుగాంతమే కరెక్ట్ అని. కాబట్టి ఇప్పుడు ఆయన మనవాడే, ఇప్పుడు సత్య సంబంధి. కానీ ఇప్పుడు నమ్మడం కాదు, ఈ లోకంలో ఉండగా నమ్మితే అది గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా, ఈ విషయం మాకు తెలియదండి. ఎప్పుడు గ్రహించాడంటే పైకి పోయిన తర్వాత. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు రాకడను గురించినటువంటి ఆ దర్శనం, శ్రమలను గురించినటువంటి దర్శనం మనకట. శ్రమలు చాలా అవసరమట. చదవండి, ఆ మాటను చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. శ్రమలు మనకు అవసరమని బైబుల్ చెబుతుంది. మనోళ్ళు శ్రమలు లేకుండా ఉండేటట్టు ప్రార్థన చేయమంటారు. నాకు శ్రమయే ఉండకూడదండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. అయితే బైబుల్ అంటుంది, చదవండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో చదివితే మనకు చాలా అవసరమట శ్రమలు. అందుకే మనకు శ్రమలు ప్రభు ఇస్తున్నాడట. కానీ ఈ శ్రమలు కొంచెము కాలము మాత్రమే, షార్ట్ టైం. చదవండి చదవండి చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. అందరూ చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, అవసరమును బట్టి నానా విధములైన ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన నీడ్, అవసరం ఏమిటంటే శ్రమలట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలు రావు అని దేవుని వాక్యములో లేదు. ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి శ్రమలు అవసరం, శ్రమలు వస్తాయి. అయితే మనకు ధైర్యం ఏమిటంటే శ్రమలు ఎక్కువ కాలం మనకు ఉండవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ శ్రమలను బట్టి మనకేం జరుగుతుందో తెలుసా? ఈ శ్రమలను బట్టి మనకేం జరుగుతుందో తెలుసా? మనం స్థిరపరచబడతాం. అవునా, ఈ విషయం మాకు తెలియదండి. ఎప్పుడు గ్రహించాడంటే పైకి పోయిన తర్వాత. నీ సిద్ధాంతాన్ని, డినామినేషన్ని కాపాడుకోవటానికి, అమాయక జనాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి నువ్వెన్ని ఆకుళ్ళు కొట్టుకున్న కుదరదు. యేసు రాబోతున్నాడు. ఆదామా, నీవెక్కడా? ఇప్పుడు నా పాయింట్, ఆయన వస్తాడని ముందే తెలుసా తెలీదా? యేసు రాకడను గురించి అవగాహన ఉంది కాబట్టి ఎదుర్కోగలిగారా? మాట్లాడరే. యేసు రాకడ, యేసు వస్తాడని ముందే తెలుసు గనుక ఎదుర్కోగలిగారా? మాట్లాడాలి. ఎదుర్కోగలిగారా? లేదు. అలాగే రెండవ రాకడ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నువ్వు ఎత్తబడవు. నీ సిద్ధాంతాన్ని, డినామినేషన్ని కాపాడుకోవటానికి, అమాయక జనాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి నువ్వెన్ని ఆకుళ్ళు కొట్టుకున్న కుదరదు. యేసు రాబోతున్నాడు. ఆదామా, నీవెక్కడా? ఇప్పుడు నా పాయింట్,
ఆయన వస్తాడని వీళ్ళకి ముందే తెలుసా తెలీదా? యేసు రాకడను గురించి అవగాహన ఉంది కాబట్టి ఎదుర్కోగలిగారా? మాట్లాడరే. యేసు రాకడ, యేసు వస్తాడని ముందే తెలుసు గనుక ఎదుర్కోగలిగారా? మాట్లాడాలి. ఎదుర్కోగలిగారా? లేదు. అలాగే రెండవ రాకడ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నువ్వు ఎత్తబడవు. రాకడ నీకు ఎంత అవగాహన ఉన్నా, ఈ విషయం నీకు ముందే తెలిసినా, ఇలాంటి ప్రసంగాలు ఎన్నో వినేసినా, ఛాన్స్ ఇస్తే నువ్వే చెప్పగలిగినా, ఇట్ ఈస్ నాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ కెన్ హెల్ప్ యూ టు స్టాండ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ రిటర్న్. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ముందు నిలబెట్టగలిగేది రాకడ గురించిన అవగాహన కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, నాలెడ్జ్ కాదు, ఆయన ఎదుట నిలబడగలిగిన ఒక సిద్ధపాటు నీకు కావాలి. అందుకనే రాకడ సిద్ధపాటు సభలని ఏర్పాటు చేశాము. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో, నీకు ఎంత నాలెడ్జ్ ఉందో అవసరం అండి. నీకు సబ్జెక్ట్ బాగా వచ్చు కానీ పేపర్ మీద రాయలేదు, ఏం ఉపయోగం? ఫెయిల్ అయిపోయినట్టే కదా. నీకు ఎన్ని వాక్యాలు తెలుసు, నీకు ఎన్ని కంటతావచ్చు, ఛాన్స్ ఇస్తే ఎన్ని చెప్పగలవు కాదు. నీవు రక్షణ అను వస్త్రాన్ని కలిగి ఉన్నావా లేదా? దట్స్ ఇట్. అయ్యా తోటలో సంచరించుచున్న నీ స్వరమును విన్నాను కానీ భయపడి దాక్కున్నాను, నేను దిగంబరిని. దిగంబరి ఎలా అవుతావయ్యా? కచ్చనాలు కుట్టుకున్నావు కదా, ఏదో పేరుకే తప్ప నీ ఎదురు నిలబడటానికి పనికిరావు బాబు. యేసు వచ్చేదాకా డినామినేషన్లు ఉంటాయి, యేసు వచ్చేదాకా సిద్ధాంతాలు ఉంటాయి, యేసు వచ్చేదాకా అన్ని సూపర్ అంటగా చెలరేగిపోతూ ఉంటాయి. కానీ ఒక్కసారి యేసు వస్తే ఇవి ఆకులు తేలిపోతాయి, ఈ సిగ్గు బయటపడుతుంది, దేవుని ముందు నిలబడలేవు. దేవుడిచ్చిన వస్త్రం నీకుంటే తప్ప దేవుని ఎదుర్కొనగలిగిన అవకాశం నీకు ఉండదు. నీదే మతమైనా, నీదే డినామినేషన్ అయినా, నువ్వెంత సీనియర్ వస్తువైనా, మహిమలో బతికిన ఆదాముకి దిక్కులేదు, దేవునితో ఫ్రెండ్షిప్ చేసిన వాడికి దిక్కులేదు, దేవుని స్వరూపం పోలికని కలిగిన వాడికి దిక్కులేదు, దేవునితో ఒక్క నరుడు వేరొక నరుడితో కలిసి తిరిగినంత చనువుగా బతికిన వాడికి దిక్కులేదు. నీవెంత డినామినేషన్ ఎంత, నీవెంత సిద్ధాంతం ఎంత. సిగ్గుపడి చచ్చిపోతుంటే ఆ ఏదెన్లో ఒక నిర్దోషమైన పశువు వధించబడి దాని చర్మము చీల్చబడి ఆ చర్మంతో చొక్కాయిలు చేయించి వారికి తొడిగించట. అప్పుడు వేసుకొని మరలా ఆయన ముందుకు వచ్చి, అయ్యా ఇంకెప్పటికీ తండ్రి ముందుకు రాలేమనుకున్నాం, సిగ్గుతో దూరం అయిపోతున్నాం అనుకున్నాం, నిన్ను ఎదుర్కొనే ధైర్యం మాకు లేకపోయింది, మా కొరకు బలైపోయావు. ఏదో గొర్రె పిల్లలు కోసాడు అనుకుంటున్నారా? ఏదో ఎద్దును చంపాడు అనుకుంటున్నారా? అయ్యో, ప్రకటన గ్రంథం 13:8 జగదుత్పత్తిలో వధించబడిన దేవుని గొర్రె పిల్లంట. ఆరంభంలోనే వధించబడి 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద నా ప్రభు చనిపోయిన మాట నిజమే, కానీ అది మొదటిసారి కాదట, అది ఒక్కసారి మాత్రమే కాదంట. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన కాదు, వధింపబడుచున్న దేవుని గొర్రె పిల్ల. మా వేదన, మా దుఃఖం, మా బాధదే. ఆ ప్రభుని ఇంకా నువ్వు సిలువ వేస్తావా? ఆయన ఇంకా బాధ పెడతావా? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతూనే ఉన్నాడు. ఆయనే చనిపోకపోతే, ఆయనే చర్మం చీల్చబడకపోతే ఏదేనులో వారి సిగ్గు కప్పబడిదా? వారు ధైర్యంగా బయటికి రాగలిగేవారా? వారు దేవుని ముందు నిలబడగలిగేవారా? యేసే రాకపోతే, వధించబడకపోతే, ఆయన చనిపోటు ద్వారా, ఆయన తన శరీరం అనే తెరను చీల్చుకున్నట్టు ద్వారా సిద్ధపరిచిన రక్షణ మనకి ఇవ్వకపోతే మనం తండ్రి ఎదుటి నిలబడే అవకాశం మనకు లేదో. ఆ వస్త్రం సంపాదించుకో, దాని పేరు రక్షణ. దాని పేరేంటి చెప్పండి? యెషయా గ్రంథం 61:10 రాశాడు, శృంగారమైన భాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముల చేత అలంకరింపబడ్డ పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ అను వస్త్రాన్ని మాకు ధరింపచేశాడు. రక్షణ అను వస్త్రం. రక్షణ పొందటం అంటే మతం పుచ్చుకోవటం కాదు, రక్షణ పొందడం అంటే క్రైస్తవులు దిగిపోవటం కాదు, రక్షణ పొందటం అంటే ఏదో కన్వర్షన్ అవ్వటం కాదు. రక్షణ పొందడం అంటే తెలుసా? నీ పాపపు దిగంబరతో సిగ్గును కప్పుకొని దేవుని ఎదుట నిలబడగలిగిన ఒక అర్హతను సంపాదించుకోవటం, నీ గౌరవాన్ని సంపాదించుకోవటం, నీ సిగ్గును కప్పుకోవటం, నీ తండ్రి ఎదుటికి రాగలగటం, నీ దేవుని ముందు ధైర్యముగా నిలబడగలగటం. దేశానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక స్వర్గం ఉండదు, దేశానికి ఒక నరకం ఉండదు. దేవుడు ఒక్కడే, మనుషులందరూ ఒక్కటే, అందరూ పాపములు సృష్టించిపోతున్నారు.
నరకాన్ని తప్పించుకోవటానికి రక్షణ పొందాలి. ఆ రక్షణ యేసయ్య తన స్వంత శరీరమును చీల్చుకొని ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని రక్తమంతా కార్చి సిద్ధపరిచారు. ఆ రక్షణ నువ్వు ఎలా పొందగలవంటే బాప్తిస్మము ద్వారా. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందితే ఆ రక్షణ నీకు వచ్చేస్తుందని చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ మాట నమ్మాలా? అవును, ఆయన మాటనే నమ్మాలి. ఆయన మాటే సృష్టిని చేసింది, ఆయన మాటే పతనమైపోయిందని బాగు చేసింది, ఆయన మాటే ప్రపంచాలను నడిపిస్తోంది, ఆయన మాటే రక్షకునిగా అవతరించి లోకానికి వచ్చింది. దేవుని ఎదుర్కోవాలంటే, దేవుని ముందు నిలబడాలంటే మనకు కొంత అవగాహన ఉంటే సరిపోదు. మనం దేవుడితో తిరిగిన అనుభవం ఉంటే సరిపోదు. మనం తోటలో బ్రతికినటువంటి చరిత్ర ఉంటే సరిపోదు. మనకు రక్షణ అను వస్త్రం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రక్షణను వస్త్రం ఉండాలి. ఈ రక్షణను వస్త్రమును సంపాదించుకున్న తర్వాత ఇంకా పర్వాలేదంటావా? నా మాట విను. ప్రకటన గ్రంథం 16:16 తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని రాశాడు. అంటే వస్త్రం వచ్చింది, రక్షణ పొందావు, కానీ దీన్ని ఏం చేయాలట? చెప్పండి, ఏం చేయాలట? రక్షణను ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? అబద్ధ బోధలు వినకూడదు అనండి. అడెవడో వచ్చాడు సైతాన్ గడు, వచ్చి ఇది నిజమా అన్నాడు. మీరు చావనే చావరు అన్నాడు. అప్పుడు ఏమనాలి? అదేమో కానీ నువ్వెవడవు అసలు? మా తండ్రి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావేంటి? ఆయన అబద్ధాలు చెప్తున్నాడంటావే, అసలు నువ్వెవడవరా నువ్వు? రేయ్ ఇక్కడ ఏమండో ఇడెవడో వచ్చాడు రండి అని కేకెత్తే ఎంత బాగుండు. పోనీ ఏసయ్యో ఇడు చూడు అంటే ఎంత బాగుండు. షీ ఫెల్ట్ దట్ షీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అన్ హర్ ఓన్. ప్రతి దానికైనా ఉండాలా? నేను చూసుకోగలను, ఇలా చూసుకొని ఇంక చూసుకోవడానికి ఏమి లేక చెట్టు కలబోతున్నారు. ముచ్చట అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అబద్ధ బోధలు వింటే దెబ్బ అయిపోతావు. వినేశారు, మీరు ఏమవరో, మీరు చావరో, మీరు శుభ్రంగా ఉంటారో, ఈ మాటలు వినిపోయారు.